హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. నేను శ్వేత. ఈరోజు అయితే జొన్న రొట్టె చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి నీళ్ళు అనేది పెట్టుకోవాలి, వేడి నీళ్ళు. ఇంకా వేడి నీళ్ళు అయితే కాగాయి. ఇంకా వేడి నీళ్ళు వేసుకొని అయితే కొద్దిగా వేసుకొని అయితే పిండి కలపాలి. వేడి నీళ్ళు అయితే ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకొని అయితే మనం పిండి కలుపుకోవాలి. పిండిని అనేది బాగా కలుపుకోవాలండి, అప్పుడే రొట్టె అనేది బాగా వస్తుంది. ఇంకా చూసారా, పిండి అనేది బాగా కలుపుకున్నా నేనైతే. ఇంకా ఒక సైడ్కి అయితే నేను పెట్టేశానండి. పిండి అనేది చల్లారిపోతుంది మళ్ళీ. ఇంకా మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఇంకా మనం రొట్టె స్టార్ట్ చేయాలి. వేడి నీళ్ళు మనం పెట్టాం కదండి, ఇంకా కొంచెం అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేడి నీళ్ళలో చల్ల నీళ్ళు అనేది వేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు అనేది. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని అయితే మెత్తగా చేసుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అలాగా చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి. చూపిస్తున్నా చూడండి వీడియోలో. మెత్తగా ఉంటేనే మనకు రొట్టె అనేది బాగా వస్తుంది. ఇంకా పిండి మెత్తగా చేసుకున్న తర్వాత మనం ఉండలాగా చేసుకోవాలి, లడ్డూలాగా. ఇంకా ఇప్పుడైతే రొట్టె చేసుకుందామండి. పొడి పిండి వేసుకొని మనము రెండు చేయితో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చిన్న రొట్టెలాగా చేసుకోవాలి. చేయితో ఫస్ట్ చిన్న రొట్టెలాగా చేయితో చేసిన తర్వాత మనం పీట మీద రొట్టె అనేది చేయాలి. ఇంకా చిన్న సైజే చేయి మీద చేస్తున్నానండి. ఫస్ట్ నేను చిన్నగా చేసుకుంటున్నా చేయి మీదనే ఫస్ట్. ఇంకా పీట తీసుకొని అయితే మనం పొడి పిండి పీట మీద వేసుకొని మనం రొట్టె అనేది చేసుకోవాలి. ఇంకా మెల్లమెల్లగా మనం చేయితో కొట్టుకుంటూ చేసుకోవాలండి. ఇంకా రొట్టెగా అయితే అలా కొట్టుకుంటూ వెళ్ళాలండి. మనము కొనకి కొట్టుకుంటూనే మనం చేయితో చేసుకుంటేనే రొట్టె అనేది బాగా మెత్తగా వస్తాయి. ఇంకా నేను ఫస్ట్లో చేసినప్పుడు అయితే రాలేదండి నాకు. మెల్లమెల్లగా ఇంకా నేర్చుకొని అయితే నేను కూడా చేస్తున్నానండి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం పొడి పిండి వేస్తున్నానండి నేను. కొంచెం వేసుకొని పైన నుంచి ఇంకా నేనైతే రొట్టె అనేది చేసుకుంటానైతే వెళ్తున్నా. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకా రొట్టె అనేది అయిపోయిందండి. లాస్ట్కి మనం కొంచెం నీళ్ళు చేతిలో వేసుకొని అయితే మనం రొట్టె అనేది పెనం మీద పెట్టుకోవాలి. ముందుగానే మనం పెనం అనేది వేడిగా ఉండాలి. ఇంకా మనం అయితే పెనం మీద రొట్టె వేసేసాము. ఇంకా నీళ్ళైతే చిలకరించాలండి రొట్టె మీద. మనం పెనం అనేది వేడిగా ఉంటేనే మనకు రొట్టె అనేది కింద మంచిగా కాలుతుందండి. ఇంకా రెండు సైడ్ల మనం కాల్చుకోవాలండి. ఇంకా రెండు సైడ్ల కాలిన తర్వాత అయితే సైడ్కి కూడా మనం మంచిగా కాల్చుకోవాలి. ఇంకా రెడీ అయిందండి. మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇంకో రొట్టె సరిపోయినంత మనం పిండి తీసుకొని అయితే నీళ్ళు వేసుకొని మెత్తగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇంకా ఉండలాగా అయింది కదా మెత్తగా. మళ్ళీ మనం చేతితో చిన్న రొట్టెలాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇంకా మళ్ళీ పొడి పిండి వేసుకొని అయితే మనం చిన్నగా రొట్టెలాగా చేసుకొని ఇంకా సేమ్ మనం పీట మీదనే పొడి పిండి వేసుకొని అయితే రొట్టె చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చిన్నగా మనం రెండు చేతితో రొట్టె అనేది
చిన్నగా మనం మెల్లగా చేసుకుంటా రొట్టె అనేది చిన్నగా చేసుకుంటా వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఈ రొట్టె కూడా నేను సేమ్ పొడి పిండి వేసుకొని అయితే చేస్తున్నా. నేను 3 కప్పుల వాటర్ తీసుకున్నానండి. ఇంకా 2 కప్పుల పిండి తీసుకున్నాను. మళ్ళీ మనం రొట్టె అనేది చేసుకోవాలండి. మనం మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే రొట్టె అనేది బాగా వస్తుంది. ఇంకా చూసారా ఈ రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే చేత్తో నీళ్ళు తీసుకొని ఇంకా పెనం మీద వేసుకుంటున్నానండి. ఇంకా పెనం మీద వేసుకొని అయితే నీళ్ళైతే చిలకరిస్తున్నానండి. మళ్ళీ ఇంకా మనకి ఈ రొట్టె కూడా రెడీ అయిపోతుందండి. 2 సైడ్లా కాల్చుకుంటే ఇంకా రొట్టె అనేది రెడీ అయిపోతుంది. ఒక 2 సార్లు చేస్తే మనకు రొట్టె అనేది వచ్చేస్తుందండి ఈజీగానే. మనం పిండి అనేది మెత్తగా కలుపుకుంటేనే మనకు రొట్టె అనేది బాగా వస్తాయి, లేకపోతే ఎరిగిపోతాయి. ఇంకా రొట్టె అనేది రెడీ అయిపోయిందండి. నాకైతే 5 రొట్టెలు అనేది వచ్చాయి. ఇంకా మెత్తగా వచ్చాయి చూడండి రొట్టెలు అనేది. మీరు చేసుకోండి, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.